పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం చెప్పండి. కలియుగ దైవం. అంటే దండం పెట్టుకొచ్చేటనా? నేను దండమే పెట్టుకోలేండి. మీరు ఏం చదువుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ 10th పాస్ అవ్వలేదు, వ్యవసాయం చేసేవాడిని. జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడి వైసీపీలోకి వెళ్ళారా? సర్లే పాడైపోయి ఉన్నారు కుటుంబం అని చెప్పేసి అని అనుకుని మనం సపోర్ట్ చేసాము. ఓ రోజు ఇదే ఇంట్లో భోజనం చేస్తూ మండలానికి అధ్యక్షురాలు అయితే బాగుంటది, ఫోన్ చేస్తానండి మాట్లాడితే ఆడవాళ్ళకి రాజకీయాలు ఎందుకు అంటుండేవాడు ఆయన. పుట్టపర్తి సాయిబాబా ఆధ్యాత్మిక కేంద్రానికి మీకేమన్నా? బాబా గారు చనిపోయినాడు, డబ్బు బంగారం తెచ్చేసారని ఏదైతే పుకారు ఉందో నిరూపిస్తే నేను రాజకీయం ఈ రోజే ఎమ్మెల్యే పదవి రాజీనామా చేస్తాను. మీరేంటి గత పాలకులు ఏమీ చేయలేదన్నా మీ ఉద్దేశం? గంజాయి బ్యాచ్ అభివృద్ధి చెందింది, బ్లేడ్ బ్యాచ్ అభివృద్ధి చెందింది, భూ కబ్జాల వాళ్ళు అభివృద్ధి చెందారు. భక్తులు బలరామకృష్ణ గారు కూడా మట్టి మాఫియాను, మైనింగ్ మాఫియాను ప్రోత్సహిస్తున్నారని ఒక ఈ వైసీపీ నాయకులకి ఆ పుట్టిన దగ్గర నుంచి మంచి చేయడం రాదు వాళ్ళకి. నన్ను ఎవడో ఒక సార్ అని పెళ్ళడు, ఒక ఎమ్మెల్యే గారు అని పెళ్ళడు. 4 కాంట్రాక్టులు తెచ్చుకుంటే నెలకు 4 కోట్లు మిగులుతాయి. మీకు బ్లాక్ ఏం రాదా ఎమ్మెల్యే గారు? మాకు అసలు ఎక్కడ రాదు. ఎలా వస్తుంది అసలు? బ్లాక్ అంటే ఏంటో తెలియదు నాకు అసలు. ఈ పవన్ కళ్యాణ్ గారు ఏంటి హెల్త్ ఇష్యూ ఎలా ఉందండి ప్రజెంట్? బాగానే ఉంది. అందరూ ఏం చేస్తామంటే ఆయన ముందుకు వెళ్ళిపోతుంటే చేతులు పెట్టుకుని వెనక లాగేస్తారు, ఎక్కడ దొరికితే అక్కడ గిల్లేస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద మీ అభిప్రాయం? విధ్వంసం, ఒక హిరణ్యకశిపుడు, ఒక రావణుడు, అలాంటి ఈ యుగంలో పుట్టినటువంటి వ్యక్తి. ఈసారి పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని గెలవనివ్వం. 40% ఓటింగ్ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే వాడికి ఎంత ఓటు. ఒకసారి మాట్లాడేటప్పుడు దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నావా లేకపోతే యాదృచ్ఛికంగా అంటున్నావా అనేది మనం ఆలోచించాలి. అక్కడ జగన్మోహన్ రెడ్డి అవని, ఇక్కడ ఇంకొకటి అవని. ఆడ స్వహతగా ఓట్లు సంపాదించుకునే తండ్రుల పేర్లు చెప్పి 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 పండిత పుత్ర పరమ సొంట అని చెప్పి వీళ్ళ సొంటలో వాళ్ళ పవిత్రమైన వాళ్ళు. తిరుమతులు గారు అన్నారు స్వయంగా పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా అనౌన్స్ చేయండి, మేము సపోర్ట్ చేస్తామంటున్నారు. కాపుల మీద జగన్మోహన్ రెడ్డికి అంత ప్రేమ గాని ఉంటే బొత్స సత్యనారాయణ సీఎం క్యాండిడేట్ కింద అనౌన్స్ చేయమనండి. చంద్రబాబు నాయుడు గారు జాతీయ రాజకీయాల్లోకి గెలిపితే నెక్స్ట్ ఎలక్షన్ లో లోకేష్ గారికి ఇటు పవన్ కళ్యాణ్ గారు సీట్ షేరింగ్ పెట్టి 2.5 ఏళ్ళు సీఎం చేయాలని కొంతమంది. లింగంనేనికి రాజ్యసభ ఇవ్వడం కరెక్ట్ అంటారా? చంద్రబాబు నాయుడు గారు బినామీ అంటారు కదండి అతన్ని. అవన్నీ నాకు తెలియదు. 29లో ప్లాన్ ఎలా చేసుకున్నారు? వాళ్ళ అంగబలం అర్ధబలం ఎక్కడికన్నా వెళ్తే దొమ్మి కింద ఒక 20 మంది 30 మంది 50 మంది రౌడీలు తీసుకెళ్లి ఆడావిడి చేస్తారు. అదే నా అంగబలం అంటే. వాడు ఎమ్మెల్యే అయితే రమ్మను పొడిచేస్తాం, లేదా ఆడు ఎక్కడ చెప్తారో చెప్పాను, లేదా ఆడు ఇంటికి వెళ్ళి పొడిచేస్తాం. తండ్రి యొక్క చేసిన మంచి కార్యక్రమాలు చూసి ఓటేశారు. కానీ 2019లోనే హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.